నరసాపురం నుంచి ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున అన్ని ఛానల్ నుంచి కూడా ఉదయం నుంచి అంటే నేను రాత్రి నుంచి అంతా వార్తలు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ పేర్లను కూడా చక్కర్లు కొడుతున్నాయి. అవును, 13 పేర్లు, 2 జనసేన, 11 ఇది. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పటి నుంచో జనసేన తెలుగుదేశం కలవక ముందు నుంచి జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా కలుస్తుంది అని చెప్పి, కూటమి అభ్యర్థిగా నేను ఉంటానని చెప్పి అట్లీస్ట్ 2 years నుంచి చెప్తున్నాను. కనీసం 2 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. సో అది నిజమే అని చెప్పి ఇవాళ ఒక్క నా పేరే కాదు, ఇంకో 12 పేర్లతో నిన్నగాక మొన్న మా పార్టీ ఫిరాయించిన ఆ ఎంపీ పేరుతో సహా జనసేన పార్టీ తరఫున అన్నీ కూడా వచ్చినాయి. మొన్నటిదాకా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు రఘురామకృష్ణరాజుకి సీట్ ఎవరు అని ఇలా చాలా రాసుకున్నారు. వారికి తెలుగుదేశంలో సీట్ లేదు, జనసేనలో సీట్ లేదు. నేను అప్పుడే చెప్పా, ఒరే పెచ్చనావడగలరా, ముందు నా మీద క్యాండిడేట్ని రెడీ చేసుకుంటారా, కూటమి తరఫున నేనే పోటీ చేస్తున్నాను అని చెప్పా. ఇప్పుడు మరి ఎప్పుడైతే మరి పేపర్లో మరి వచ్చింది, ఆ పేపర్లో వచ్చిందంటే మరి దాని అథెంటిసిటీ అది ఎంత నిక్కచ్చిగా ఉంటుందనేది అందరికీ తెలిసిందే. సో దాంతో వీళ్ళకి ఏడుపు ఒకటే తక్కువ. ఆ కాలకేయులకి, వైసీపీ కాలకేయులకి ఏడుపు ఒకటే తక్కువ. వాళ్ళకి ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు. సరే, మరి ఈ 1-2 రోజుల్లో మరి నా మీద ఏదన్నా మరి క్యాండిడేట్ని ఎవరినైనా వెతికి తెస్తారేమో చూద్దాం. నేనైతే వారికి అద్వితీయమైన ప్రజల సంపూర్ణ మద్దతుతో నా నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానుల బలంతో, అలాగే నన్ను అభిమానించే వారి బలంతో ఒక అద్వితీయమైన విజయాన్ని కూటమికి, ఒక మరిచిపోలేని పరాభవాన్ని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి అందించాలని కృత నిశ్చయంతో ఉన్నామమ్మ. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కంపెనీ రెడీ చేసుకోండి. ఎవరిని పెడతారో రెడీ చేసుకోండి. దిక్కుమాలిన మాటలు, పనికిరాని మాటలు వాగొద్దని చెప్పి మీడియా ముఖంగా వారికి